సృష్టికర్త పనిలో నేను ఒక పాత్రను అనే ఛానల్ని వీక్షిస్తున్న మీ అందరికీ మన ప్రభువును ప్రియ రక్షకుడైన యేసుక్రీస్తు పేరట వందనాలండి. సో మనం ఒక సిరీస్ని చూసుకుంటూ వస్తున్నాం కదా. లాస్ట్ 2 వీడియోస్ చూస్తే మీకు అర్థమైపోతుంది. దేవునికి నచ్చని పనులు లేదా దేవునికి మెచ్చని పనులు అంటూ మనం ఒక 100 పెట్టుకొని వాటిలో ఒక్కొక్కటిగా చూసుకుంటూ వస్తున్నాం. సో లాస్ట్ వీడియోస్లో ఒక 2 చూసుకున్నాం. ఇవాళ 3rd వన్ చూసుకుందాం. సో దుష్టుని నుండి పుట్టేది ఏదైనా కానీ అది దేవునికి నచ్చని పని కదా. దుష్టుని నుండి, అపవాది నుండి ఏ పని అయితే ఉంటుందో, వాడు మనల్ని ప్రేరేపించే పనులు ఏవైతే ఉంటాయో అవన్నీ కూడా దేవుడు మెచ్చనివే. అందులో భాగంగా సో దేవునికి మెచ్చని పనుల్లో 100 మనం తీసుకున్నాం, 1 ముగించుకున్నాం, 2 చూసేసాం, 3వది ఇవాళ చూసుకుందాం. మత్తయి రాసిన సువార్త 5వ అధ్యాయము 37వ వచనం. చాలా విరివిగా మనం చదువుతూ ఉంటాం ఈ మాట. సో నిజంగా మాటకి ఎంతో శక్తి ఉందంటారు. ఒక మాట మనిషిని బ్రతికింప చేయగలదు, అదే మాట మనిషిని చంపేయగలదు కూడా కదా. సో అలాంటి మాట గురించి ఇవాళ చూసుకుందాం. మత్తయి సువార్త 5వ అధ్యాయం 37వ వచనం. మీ మాట అవునంటే అవును, కాదంటే కాదు అని ఉండవలెను. వీటికి మించున్నది దుష్టుని నుండి పుట్టునదే. దేవునికి నచ్చని పనుల్లో 3వ పని ఏంటి అని మనం చూసుకుంటే, మన మాట కరెక్ట్, అవునంటే అవును, ఎస్ ఇలా జరిగిందంటే జరిగింది, లేదు అంటే లేదు అని మాత్రమే ఉండాలి. దీనికి మించి ఏమైనా ఉంటే అది దుష్టుని నుండి పుట్టిందంట. దుష్టుని నుండి పుట్టే పని ఏదైనా కానీ అది దేవుడు మెచ్చే పని అంటే అస్సలు కాదు. ఒకసారి ఆలోచన చేసుకుందాం. మనం ఎన్ని మాటలు మాట్లాడేస్తున్నాం, కరెక్ట్గా ఉండేది ఉన్నట్టు మాట్లాడకుండా ఎన్నో మాటలు దానికి యాడ్ ఆన్ చేస్తూ ఎన్నో మాటలు మాట్లాడేసింటాం, ఎంతోమందితో చెప్పేసింటాం కదా. సో ఇద్దరు వ్యక్తుల మధ్య బంధాలని తెంచగలవు ఈ మాటలు, అదే బంధాన్ని నిలపగలవు కూడా ఈ మాటలు. సో మరి మన మాటలు ఎలా ఉంటున్నాయి? అవునంటే అవును, ఎస్ అనేవారిగా ఉంటున్నామా, లేకపోతే యాడ్ ఆన్ చేసేవారిగా ఉంటున్నామా? ఇలా కాకుండా అవునంటే అవును, కాదంటే కాదు అని చెప్పకుండా ఎంతోమంది తమ జీవితాల్లో నష్టాన్ని కొని తెచ్చుకున్న వాళ్ళు చాలామంది ఉన్నారు బైబిల్లో. సో మన మాట ఎప్పుడు కూడా ఎలా ఉండాలంటే అవునంటే అవును, కాదంటే కాదు అనే విధంగానే మన మాటలు ఉండాలి తప్ప ఎక్కువ మాట్లాడుతూ లేదా అక్కడ జరిగిన సందర్భాన్ని చాలా పెద్దదిగా చూపించే క్రమంలో మన మాటలు ఎక్కువగా అక్కడ ఉండకూడదు. అవి ఏం చేస్తాయంటే ఆ ఇద్దరు వ్యక్తుల మధ్య లేదా ఏదైనా ఇద్దరు కుటుంబాల మధ్య కానీ ఆ యొక్క బాండింగ్ అనేది వెళ్ళిపోవచ్చు మన మాటల ద్వారా. అలా ఉండకూడదు అని బైబిల్ సెలవిస్తుంది. ఇంకొంచెం స్టెప్ ముందుకేసి మనం ఒకవేళ చూసుకున్నట్టయితే అదే మరి మత్తయి సువార్త కొలస్సీలకు రాసిన పత్రిక 4వ అధ్యాయం 6వ వచనంలో చాలా చక్కటి మాట ఉంటుంది అక్కడ కూడా. కొలస్సీలకు రాసిన పత్రిక 4వ అధ్యాయం 6వ వచనంలో చూసుకుంటే మన మాటలు ఎలా ఉండాలి అని కూడా అక్కడ ఉంటుంది. ఎలా ప్రత్యుత్తరం ఇవ్వాలి మనం ఇతరులకి అని కూడా అక్కడ ఉంటుంది చూడండి. కొలస్సీలకు రాసిన పత్రిక 4వ అధ్యాయం 6వ వచనంలో మనం చూసుకుంటే, ప్రతి మనిషినికి ఎలాగూ ప్రత్యుత్తరం ఇవ్వవలెనో అది మీరు తెలుసుకొనుటకై మీ సంభాషణ ఉప్పు వేసినట్టు ఎల్లప్పుడూ రుచిగలదిగాను కృపా సహితముగాను ఉండనీయుడి. చాలా వాల్యుబుల్ మాట ఇది. క్రైస్తవులుగా పిలువబడే మనము సో ఎలా పడితే అలా మాట్లాడేయకూడదు, మన మాటలు ఎలా పడితే అలా ఉండకూడదు అని బైబిల్ ఎంతగానో సెలవిస్తుంది. మన మాట ఉప్పు వేసినట్టు, నిజంగా కూరల్లో కొంచెం ఉప్పు ఎక్కువైపోయినా మనం తినలేం, లేదా అసలే తక్కువైపోయినా కూడా మనం తినలేం కదా. సో మన మాట ఎలా ఉండాలంటే ఉప్పు ఒక కూరకి లేదా ఒక వంటకి కరెక్ట్గా వేస్తే ఎంత నీట్గా రుచిగా ఆ యొక్క వంట ఉంటుందో మన మాటలు అంత రుచికరంగా ఉండాలి అని బైబిల్ చెప్తుంది. మీరు ఇతరులతో ప్రత్యుత్తరం ఇచ్చేటప్పుడు ఎలా ప్రత్యుత్తరం ఇవ్వాలో తెలుసుకోండి అంటున్నాడు. అంటే మనం మాట్లాడే ప్రతి మాట ఆలోచిస్తూ, ఒక మాట నా నోటి నుండి బయటకు వస్తుంది, అది ఆ వ్యక్తికి మంచి కలుగజేస్తుందా లేదా నష్టాన్ని కలుగజేస్తుందా లేదా వారి ఇరువురి మధ్య గొడవని సృష్టిస్తుందా అని 1కి 100 సార్లు లేదా 1కి 10 సార్లు మనం ఆలోచన చేసుకొని మన నోటి నుంచి బయటకు తీసుకురావాలి. ఇలా ఆలోచన చేయకుండా మాట్లాడే మాటల వల్ల ఎంతోమంది కుటుంబాలు నాశనం అయిపోతున్నాయి, భార్యాభర్తల మధ్య బంధాలు తెగిపోతున్నాయి, అత్త కోడళ్ళ మధ్య సఖ్యత సరిగా ఉండట్లేదు, కుటుంబాల్లో ఏది రిలేషన్ కూడా సరిగా ఉండదు. ఎందుకంటే నువ్వెంత అంటే నేనెంత అనే ఒక క్రమంలో ఈ యొక్క క్రైస్తవ కుటుంబాలు కానీ లోకానుసారమైన కుటుంబాలు కానీ చాలా ఇలా వెళ్తున్నాయి. కాబట్టి సో అక్కడ ఏది కూడా చక్కగా నిలబడే విధంగా లేదు. ఎందుకు? కేవలం ఈ నరము లేని నాలుక వల్ల, మన నోటి మాట వల్ల ఎలా ఎదుటి వ్యక్తికి మనం ఎలా రెస్పాండ్ అవ్వాలి, ఎలా వారితో మాట్లాడాలి అనేది తెలియక ఎన్నో నష్టాలు తెచ్చిపెట్టుకుంటున్నాం. ఆ మాట పెరగడం, భార్యాభర్తల మధ్య చూడండి లేదా కుటుంబాల్లో ఎవరి మధ్య అయినా చూడండి, ఒక మాట అంటే ఎదుటోళ్ళు సైలెంట్గా అయిపోతే ఆ సైడ్ ఎంతసేపు వదలలేడు ఒంటరిగా. కానీ ఎప్పుడైతే మాటకు మాట పెంచుతూ పోతామో సో ఖచ్చితంగా అంటే అక్కడ ఎలా ప్రవర్తించాలో ఒక వ్యక్తిగా, క్రైస్తవుడిగా లేదా ఆత్మీయత కలిగిన వ్యక్తిగా నీకు నాకు తెలియట్లేదు కాబట్టి అక్కడ గొడవని ప్రొలాంగ్ చేస్తున్నాం.
ఎప్పుడైతే ఎలా ప్రత్యుత్తరం ఇవ్వాలి, ఈ సిచ్యువేషన్కి ఎలా రియాక్ట్ అవ్వాలి అనే జ్ఞానాన్ని మనం కలిగి ఉంటామో ఖచ్చితంగా అక్కడ గొడవ పెద్దది చేసే వాళ్ళగా మనం ఉండం. ఒకటి గుర్తుపెట్టుకోవాలి, ఎప్పుడు కూడా మన కుటుంబంలో కలహాలకి మనం అస్సలు కారణం అవ్వకూడదు. ఎవరైనా వ్యక్తుల ద్వారా వస్తే రానివ్వండి, కానీ దేవుని వాక్యం తెలిసిన వాళ్ళగా, దేవుని ప్రేమ తెలిసిన వాళ్ళగా, దేవుని యొక్క కట్టడలో వైలువలు ఆజ్ఞలు తెలిసిన వారిగా మన ఫ్యామిలీస్లో కానీ మనం పనిచేస్తున్న ఏ ప్రాంతాల్లో కూడా ఏ గొడవకి అసమాధానకరమైన పరిస్థితికి మనం కారణంగా అసలు ఉండకూడదు. మనం నుంచి అసలే రాకూడదు. ఎందుకంటే దేవుని వాక్యం మనకు తెలుసు, దేవుని జ్ఞానం మనకు తెలుసు. ఒకవేళ తెలియకపోతే ఈ మాట వింటున్నప్పుడు ఇది రాంగ్ కదా, ఇలా మాట్లాడకూడదు కదా అని ఎప్పుడైతే మనం తెలుసుకుంటామో అలాంటప్పుడు మనం మార్చుకోవాలి. మన మాట ఎప్పుడు కూడా అవునంటే అవును, కాదంటే కాదు అన్నట్టుగానే ఉండాలి. అని సపీరని చూసుకున్నాం. ఆ రోజు అమ్మేసామని చెప్పింటే బావును, బట్ వాళ్ళు అలా చెప్పలేదు. అక్కడ చేసిన పని చేయలేదన్నట్టుగా చెప్పారు. కారణం దాన్ని చూసుకున్నాం. సో అదే రీతిగా మన మాటలు కూడా ఎప్పుడు మరి ఎక్కువ తక్కువ ఎక్కడ ఉండకూడదు, కానీ ఏం జరిగిందో లేదా ఏంటి మాట్లాడాలి, ఎలా మాట్లాడాలి అలానే మాట్లాడాలి. మనం మాట్లాడితే మన మాట కంటే ఒక విలువ ఉండాలి. మనం మాట్లాడితే వాళ్ళు ఇంటర్ఫియర్ అయితే సమస్య బాగోపోతుంది అనే రీతిగా మన మాట వాల్యూ ఉండాలి. కానీ ఫస్ట్ నువ్వు గమనైపోయే విధంగా లేదా నువ్వు ఈ విషయంలో ఇంటర్ఫియర్ కావద్దనే విధంగా మన మాట వాల్యూ ఉండకూడదు ఎప్పుడు కూడా. అలా ఎప్పుడు ఉంటామంటే సో మనం ఎప్పుడైతే దేవుని జ్ఞానాన్ని కలిగి దైవ పరంగా మనం వెళ్తూ ఉంటామో ఖచ్చితంగా మన మాట కంటూ మనుషులు విలుస్తారు. అదిగా మనం దేవుని జ్ఞానంతో మన మాట విలువను పెంచుకోవాలి తప్ప సో మన మాట అవునంటే అవును, కాదంటే కాదు కాకుండా దానికి మించి దుష్టుల నుంచి వచ్చే మాటలు మన మాటలు ఉండకూడదు అని ఇలా దానికి కాకుండా వేరే ఏ మాటలు వచ్చినా లేదా ఆ పరిస్థితిని సిచువేషన్ ప్రొలాంగ్ చేస్తూ చిచ్చులు పెట్టాలి లేదా గొడవలు పెట్టాలి. చాలా మంది ఉంటారు ఈ యొక్క లోకంలో. ఒక మంచి ఫ్యామిలీ బాగుంటే ఓర్చలేరు, లేదా అత్త కూడా ఫ్రెండ్లీగా ఉన్నారంటే ఓర్చలేరు, భార్య భర్తలు అన్యూనంగా ఉన్నారంటే ఓర్చలేరు, దేవుళ్ళు ఒకడు ఎదుగుతున్నాడంటే ఓర్చలేరు. ఇలాంటి పరిస్థితుల్లో మనం నిజంగా ఎంత కంట్రోల్గా ఉంటూ సమస్యల్ని ఎలా హ్యాండిల్ చేసుకోవాలో సో మనం చూసుకుంటూ వెళ్ళాలి. ఎవరైనా మాట ఇంతకు మించి కాకుండా ఎక్కువ మాట్లాడుతూ బంధాలను చెరిపేస్తున్నారా లేదా మనం చెరిపేవారిగా ఉంటున్నామా, ఇవన్నీ క్యాలిక్యులేట్ చేసుకుంటూ సో మన మాట ఖచ్చితంగా ఎస్ రైట్ అంటే రైట్, రాంగ్ అంటే రాంగ్ అనే విధంగా ఉండాలి తప్ప అంతకు మించి ఓవర్గా లేదా లూజ్ టంగ్ లాగా మన మాటలు ఎప్పుడు ఉండకూడదు. అది బైబుల్ ఒప్పుకోదు, దేవునికి నచ్చని పని. అంతకు మించి పుట్టేది దుష్టుని నుండి పుట్టేది అని మనం గ్రహించాలి. సో మూడవ పనిగా మనం చూసుకున్నాం, మన మాటకు ఒక వాల్యూ ఉండాలి. అవునంటే అవును, కాదంటే కాదనే విధంగా ఉండాలి. దీనికి మించేది దుష్టుని నుంచి వచ్చేది, అది దేవుడు మెచ్చనిది, దేవుడు నచ్చనిది అని మనల్ని మనం సరి చేసుకునే విధంగా ఈ యొక్క మాట ఉపయోగపడాలి. సో ఈ యొక్క వీడియో ద్వారా దేవుడు మెచ్చని పని ఏంటో మనం చూసుకున్నాం. మీ మాటలు మీకు ఉపయోగకరంగా ఉన్నాయని ఆశిస్తున్నాను. నెక్స్ట్ వీడియోలో 4వ పని ఏంటో చూసుకుందాం. థ్యాంక్ యూ అండి. అందరికీ ప్రైజ్ ది లార్డ్.